ఇండియా పాకిస్తాన్ కి ఎంత బుద్ధి చెప్పినా వాళ్ళు అసలు మారరు. ఎందుకంటే రీసెంట్ గా ఆపరేషన్ సింధు పేరిట వాళ్ళ మీద అతిపెద్ద అటాక్ జరిగినా సరే మళ్ళీ వాళ్ళ యొక్క దొంగ బుద్ధిని చూపిస్తున్నారు. రీసెంట్ గా భారతదేశంలోనే 15 నగరాల్లో అటాక్ కి మళ్ళీ ట్రై చేశారు. కానీ మన మిలిటరీ ఊరుకుంటుందా? వెంటనే వాళ్ళకి ఇచ్చేసి పాకిస్తాన్ ఎలాంటి ఆయుధాలు వాడుతుందంటే డూప్లికేషన్ కి పెద్ద కింగ్ అయినటువంటి చైనా యొక్క మిసైల్స్ ని వాడుతుంది. వీటితోనే రీసెంట్ గా ఈ 15 నగరాల్లో కూడా అటాక్ కి సిద్ధమైంది. కానీ మన ఇండియాలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వీటిని వెంటనే తిప్పికొట్టింది. ఇండియా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి అబ్దుల్ రావు ఖతమయ్యారు. జైసే మహమ్మద్ చీఫ్ మసూద్ సోదరుడే ఈ రావు కూడా. ఇతనే కాకుండా ఆజార్ 14 మంది కుటుంబ సభ్యులు కూడా మరణించడం జరిగింది. వీరి యొక్క అంత్యక్రియల్లో పాకిస్తాన్ యొక్క ఆర్మీ మరియు ISI మెంబర్లు కూడా జాయిన్ అయ్యారు. తెలిసిందే కదా, పాకిస్తాన్ అంటే ఉగ్రవాదానికి మారిపోయారని. ఉగ్రవాదుల పుట్టినిల్లు ఏంటి అంటే పాకిస్తాన్ అని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంచితే ఈ ఉగ్రవాదానికి అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ ఎలాంటిదంటే డైరెక్ట్ గా ఇండియాపై అటాక్ చేయడం చేతకాక ఎప్పటివో వేరే దేశాల యొక్క అటాక్ వీడియోలను ఇప్పుడు చూపించి మేము భారతదేశంపై ప్రతిదాడి చేశాము అని సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటుంది. అవును, ఆ దేశ ప్రధాని చేసిన కామెడీకి ఇది అంతలే. ఇంతటితో ఆగకుండా ఇండియాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ వంటి ప్లేసుల్లో గుడి, గురుద్వార్, మసీదులపై అటాక్ మొదలుపెట్టింది. వీటిపైన ఎలా పడితే అలా వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ చేసినటువంటి కాల్పుల్లో దాదాపు 15 మంది అమాయకమైన భారత పౌరులు మరణించడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ పై చేసినటువంటి దాడితో దెబ్బకి అక్కడ 1600 కోట్ల పాక్ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఇదే కాక అక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కూడా దెబ్బకి కుప్ప కూలిపోయాయి. ఏకంగా 7000 పాయింట్లు డౌన్ రావడంతో కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ ని ఆ దేశం మూసేసింది. ఇది ఎంత పెద్ద దెబ్బ అంటే ఇక పాకిస్తాన్ కోలుకోవడం అంత ఈజీ ఏమి కాదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే భారతదేశంపై ప్రతీకారం ఎలా అయినా సరే తీర్చుకుంటామని ఉగ్రవాద సంస్థ అయినటువంటి అల్ ఖైదా మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు ఇస్లాంలపై భారత్ దాడులు చేస్తుందని వాళ్ళు అంటున్నారు. ఇండియాలో ఉన్నటువంటి అమాయకమైన ప్రజలపై పాకిస్తాన్ దాడి చేస్తుందా, లేదంటే ఇండియా పాకిస్తాన్ ప్రజలపై దాడి చేస్తుందా? మీరే చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా మళ్ళీ పోగేసి భారతదేశంపై ప్రతీకారం తీర్చుకుంటామని అంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే మన ఇండియాలో ఆపరేషన్ సింధూర్ ని ఎంతో మంది భారతీయులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ కి ఇది ఒక పెద్ద గుణపాఠం అని అంటున్నారు. అందుకనే చాలా మంది ఈ మిషన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా సింధూర్ అనే పేరుని తమ పిల్లలకు పేరుగా పెట్టుకుంటున్నారు. రీసెంట్ గా బీహార్ లోని ఒక వ్యక్తికి కూతురు పుట్టింది. తమ కూతురికి సింధూర్ అనే నామకరణం చేశాడు. ఇదండి ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి వార్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.